ఎలాగో కలగ బస్ జర్నీ ఫినిష్ చేసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళాము. ఇంక అందరితో మాట్లాడి ఇంక నైట్ అయితే మా పెళ్లి కూతురికి అయితే నేనే మెహందీ పెడుతున్నాను. ఏదో నాకు వచ్చి రానట్టు మెహందీ పెట్టాను. ఎలా ఉన్నాయి డీటెయిల్స్ కామెంట్ చేయండి. ఇంకా ఉదయం అయితే వేరే అక్క వాళ్ళైతే ముగ్గులు వేశారు. నేనేమో కలర్స్ తో హెల్ప్ చేశాను అనమాట. తర్వాత మా పెద్దమ్మేమో పొంగల్ పెట్టడానికి అంతా రెడీ చేసుకుంటుంది. పెళ్లిలో ఫస్ట్ ఉదయాన్నే స్వామికి పొంగల్ పెట్టాలి కదా, అందుకని అనమాట. తర్వాత ఏమో అందరం కలిసి ఎదురు నడిచామన్నమాట. వాళ్ళ ఊర్లో 3 చోట్ల వెళ్తారనమాట. అన్ని చోట్లకైతే ఎదురు నడిచాము. అక్కడైతే చాలా హడావిడిగా ఉంది. ఎందుకంటే అప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. సో ఇంకా అప్పటికి అందరికి ఒక పక్క కాళ్ళు కాలిపోతున్నాయి. గాలి లేదు, ఎండ మామూలుగా లేదు. ఇంకా అందరు చెట్ల చాటున అయితే ఉన్నారనమాట. సో ఏం చేస్తాము, ఎండలు అలా ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత పెళ్లి కూతురుతో అయితే ఫస్ట్ స్వామివారికి తాంబూలం పెట్టించి, ధూపం ఇచ్చి, అగరబత్తులు పెట్టి, కొబ్బరికాయ కొట్టించారనమాట. ఆ తర్వాత వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య వాళ్ళు అందరు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అయితే పెట్టించారు. తర్వాత ధూపం వేశారనమాట. ఇది వచ్చేసి స్వామివారికి ఇక్కడ నడుస్తారు. ఊర్లో ఒక పద్ధతి ఉంటుంది. అన్ని ఊర్లో ఒకే పద్ధతి ఉండాలని లేదు. ఇంకా ఫ్యామిలీ అంతా దండం పెట్టుకున్న తర్వాత ఇంకో చోటుకు వెళ్ళాలని హడావిడి చేశారు. తర్వాత వడపప్పు, కొబ్బరి పెట్టారనమాట. అది చాలా బాగుంటుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.